అన్న నమస్తేనే. నమస్తే అన్న. ఏం పేరు? కనకరాజు. కనకరాజు గారు. ఏం చేస్తుంటారు మీరు? నేనా వృత్తి అదే కూలి బిజినెస్ పని. కూలి పని. ఎక్కడ మీరు ఉండేది ఎక్కడ? సనత్ నగర్. సనత్ నగర్ ఏరియా. ఆ, ఇది సికింద్రాబాద్ పార్లమెంట్ కిందకి వస్తది కదా? అవును. ఓకే. ఉమ్. అన్న మరి ఇప్పుడు దగ్గరలో పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి అన్న. సో మరి ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఓటు ఎవరికి వేస్తారు? కనీసం ఈసారి బీఆర్ఎస్ వస్తారన్నా బాగుంటుందేమో. ఇక్కడ. ఆ, ఆ, ఇక్కడ కాదు ఎక్కడైనా ఆ, వాళ్ళు చేసిన కుతుల పరిపాలన ఆ, 4, 5, 6 ఉమ్, ఒక్క 34 వాగ్దానాలు ఇచ్చి ఆ, వాళ్ళు ఎలా చేశారంటే ఆ. ఏది ఒకటి కూడా సక్సెస్ చేయాల. ఏది ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ వాళ్ళు. ఓకే. కాంగ్రెస్ పార్టీ ఆ, ఆ, మనం అనవసరంగా ఇచ్చింది. ఉమ్, అది బీఆర్ఎస్ పార్టీ నష్టం చేసిందో కష్టం చేసిందో కానీ ఉమ్, మనకు ఎన్నడూ ఇంత నీ మీద భారం ఉందిరా, ఉమ్. నీ మీద ఇది ఉందిరా అది ఉందిరా అని మాకు కూడా తెలియలే, ఇబ్బంది పెట్టలేం. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు 100% ఇబ్బంది అవుతుంది. ఓకే, రైట్, రైట్. ఉమ్. కానీ మరి మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఓటు ఎవరికి వేసినావు మరి? ఎప్పుడు మొన్న జరిగే అసలు ఎమ్మెల్యే ఓట్లు అయిపోయినాయి కదా? ఆ, ఎవరికి వేసినావు? మొన్న బీఆర్ఎస్ BRS. ఎవరు ఇక్కడ? ఎక్కడ ఇక్కడ నుండి మన తలసాని శ్రీనివాస్ Okay, right. యాదవ్. యాదవ్. ఆ, రైట్. సో మరి ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో చూసుకుంటే ఎంపీ ఎలక్షన్స్ లో సో మరి ఇక్కడ ఎంపీ ఎవరు తెలుసా? ఎంపీ కొంచెము తెలియదు. అంటే తెలియదు కాదు, ఆ, తెలుసు, ఆ. కొంచెం డౌట్లో ఉన్నా. డౌట్ లో ఉన్నారు. సో ఇక్కడ కిషన్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నారు గతంలో, గెలిచిండు ఇక్కడ బీజేపీ నుండి ఎంపీగా గెలిచిండు ఇక్కడ. ఏది మన సికింద్రాబాద్ నెంబర్ 1 అన్న. ఆ? రూపాయి అని ఇవ్వకపోని బీజేపీకి వేయాల్సిందే. వేయాల్సిందేనా? కానీ ఆ, ఒక నీతి నిజాయితీగా మనం ఉన్నప్పుడు ఆ, బీజేపీకి వేయాలి. ఓకే. ఆ నీతి నిజాయితీ తప్పినప్పుడు ఆ, మనం ఆ, ఇది బీఆర్ఎస్కి వేయాలి. ఫస్ట్ అయితే బీజేపీ. అతిగా మనం బతుకోవద్దు అనుకుంటే కాంగ్రెస్కి వేయాలి. అంతే. అంతే, సో ఫస్ట్ ప్రియారిటీ మాత్రం బీజేపీకి. బీజేపీకి వేయాలి. ఓకే. ఏదనగా ఒక మంచి నీతి నిజాయితీగా బతకాలనుకుంటే ఆ, బీజేపీకి వేయాలన్నాం. ఓకే, సూపర్. అగర్ మనం అది రెండోది మనకు అది అవసరం లేదనుకుంటే నా డబ్బులు తీసుకొని అమ్ముడు పోయే కుక్కలు ఆ, బీఆర్ఎస్కి వేయాలి. ఓకే. అతిగా కూడా వద్దు ఇక అనుకుంటే కాంగ్రెస్కి వేయాలి. కాంగ్రెస్కి. ఆ, ఓకే. సో మరి ఇప్పుడు బీజేపీ నుండి ఇక్కడ కిషన్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. నేను వేస్తాను, ఆ? నేను వేస్తా. కిషన్ రెడ్డి ఆ, గారు. రూపాయి కూడా తీసుకోను, ఆ, కానీ- బీజేపీకి వేస్తా, ఓకే. బీఆర్ఎస్కి వేయను. లేదు. అంత అవసరం లేదు. ఓకే. ఎందుకనంటే ఉమ్, కొద్దిగా కుతుల పరిపాలన. ఓకే. కుతుల పరిపాలన అంటే ఏందన్నా, ఉమ్, డబ్బులు తీసుకుని లోపల వేయకుండా నీ వల్ల నా వాడే కదా అని నువ్వు కాపాడుకొని బతున్నావు. తప్పు చేసినోడిని డబ్బు చేసి నువ్వు పక్కన పెట్టాలి. తప్పు చేసేటోడిని నువ్వు కాపాడుకొని బతున్నావు. ఓకే. అది కరెక్ట్ కాదు. అది ఓకే, రైట్. తప్పు చేసినా చేయకపోయినా తీసి బొక్కల నూకేటోనికి ఇప్పుడు ఇప్పుడు అదే కేసీఆర్ బిడ్డని కూడా తీసి లోపల నూకిండు చూసినావా, కవిత. కవిత గారు. ఆ, అలాంటి ఆమెను లోపల నూకినా కానీ మనం నిజాయితీగా బతున్నాం అంటే అది గ్రేటు. great. ఎప్పుడైనా కానీ మనం వేయాలనుకుంటే ఆ, బీజేపీకి వేయాలి. అది ఒక్క నిజాయితీగా బతే. రైట్. వాని డబ్బు మనకు వద్దు, అంతే. వీని నిజాయితీ మనకు వద్దు, వీని నీతి మనకు వద్దు, ఓకే. నీతిగా ఉండాలి ఓకే. అనుకుంటే ప్రతి ఒక్కరు బీజేపీకి వేయాలి. సో మరి సెంట్రల్ లో మోడీ గవర్నమెంట్ ఎట్లా అనిపిస్తుంది మరి? 100% బెటర్. బెటర్. ఓకే. 100% బీజేపీకి వేయాలి. ఆ, ఓకే, ఎలాగైనా పర్లేదు, ఓకే. ఆ. ఎలాగైనా కానీ మనం సెంట్రల్ గవర్నమెంట్కే. 1 రూపాయి మనం తినొద్దు, 1 రూపాయి ఈసారి మనకి రాహుల్ గాంధీ ఇండియా కూటమి సరే మాకు సెంట్రల్ లో మాదే గవర్నమెంట్. లేదన్న. నువ్వెంత మొక్కినా భగవంతుని మొక్కినా కానీ రావు. వాడు రాడు. సో మోడీ గ్రేట్. ఎందుకు రాడు అంటే వాళ్ళకి అర్థమవుతుంది. అది మోడీ ఏంటంటే కింది స్థాయి మనుషుల నుంచి పై స్థాయి వరకు అందరిని ఒకలాగానే సమానంగా చూసుకొస్తుండవు. అది మనకు ముఖ్యం. ఓకే. కానీ నీతి లేని కుక్కలు నాలాంటి వాళ్ళు నేనే లంచం తీసుకున్నా. ఎవరి దగ్గర? బీఆర్ఎస్ దగ్గర, TRS దగ్గర. కాంగ్రెస్ దగ్గర ఆ, డబ్బులు తీసుకున్నా. ఓకే. కానీ నాకు ఆ తర్వాత అర్థమైంది, ఆ, ఈయన్ని అనవసరంగా వేసిన ఆ. ఈరోజు మొత్తం పంటలు ఎండిపోయినాయి. అప్పుడు నువ్వు వేసిన ఓటు వేస్ట్ అయిపోయింది అంటావు. కానీ ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి మరి ఈసారి మరి ఎట్లా? బీఆర్ఎస్కేనా? ఆ, అయ్యో. ఇది కూడా నీతి లేని కుక్కలు. ఆ. సరే. ఒకవేళ మన పార్టీలో ఉన్నా కానీ ఆ, మల్లారెడ్డి గాడు ప్లీజ్ ఉమ్, క్లోజ్. ఆ, మల్లారెడ్డి గాడు ఆ, వానికి 100 ఎకరాలు ఉందని చెప్పిండు. ఆ. కానీ ఇప్పుడు 800 ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చింది దానికి? పాలమ్మి పూలమ్మినట్టుగా. వాని పాలు ఏమన్నా కానీ ఆ. లైవ్గా తీసుకో, ఏమన్నా కానీ. ఆయన కనకరాజు, బచ్చనపేట మండలం, వరంగల్ దనగాం జిల్లా. ఓకే. ఆ, ఓకే. నా పేరు తీసుకోవాలి. సరే ఇప్పుడు ఒకటన్నా ఒకటి. ఒకటి. కుక్కలు ఆ. ఇలాంటి ఏసాలు ఎత్తుకు బతకొద్దు. రైట్, రైట్. ఇప్పుడు ఇంకోటి నీకు విను ఏమున్నా ఏం లేకపోయినా ఇన్ని రోజులు బతావు. నువ్వు 1000 ఏళ్ళు అయితే బతకోరా భయ్, 100%. నువ్వు 2 ఏళ్ళు ఉన్నా నీ కొడుకుని కాపాడినా, నీ మనమల్ని కాపాడినా, నీ కొడుకు నీ పేరు ఏమన్నా చూపించుకుంటుండొచ్చు.
కానీ నీ కొడుకు ఉన్న రోజుల్లో నీ పేరు చూపిస్తాడు, నీ మనమడైతే నీ పేరు చూపియారు రాబాయ్. కానీ ఎందుకు అలాంటి పనులు చేస్తుంటే కుక్క పనులు? నీతిగా నిజాయితీగా బతుకు. సో మరి ఇప్పుడు ఫైనల్ గా సికింద్రాబాద్ పార్లమెంట్ నుండి బీజేపీ నుండి కిషన్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు, బీఆర్ఎస్ నుండి పద్మారావు, అటు కాంగ్రెస్ నుండి దానం నాగేందర్. సో ఈ ముగ్గురులో నీకు తెలిసి ఎవరు గెలిస్తే బాగుంటుంది? ఎవరు గెలిస్తే అంటే బాగుంటుంది అంటే బీజేపీ తరఫున ఆయన గెలిస్తే బాగుంటుంది. కిషన్ రెడ్డి గారు ఎందువల్ల అంటే అది కూడా నీతి నిజాయితీ అనేది బీజేపీలో ఉంది. ఎవరికైనా బీఆర్ఎస్ అంటే నాకు పానం, ఓకే, టీఆర్ఎస్ అంటే పానం. కేసీఆర్కు ఇప్పుడు నేను కోసుకోగలుగుతా. కానీ నీతి నిజాయితీగా బతకాలని మనం ఇప్పుడు ఈ ప్రపంచం వల్ల ఒకటి నీతి నిజాయితీగా అందరం సమానంగా బతకాలనుకుంటే మనం బీజేపీకి వేయాలన్నా. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే, డన్. సూపర్.